మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం. ఈరోజు బుధాదిత్య యోగం. బుద్ధి బాగుంటేనే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోగలిగితేనే జీవితంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అని భక్తి శ్రద్ధలతో జపిస్తే సూర్యుడి అనుగ్రహంతో పితృదేవతల అనుగ్రహంతో అన్నింటా విఘ్నాలు తొలగిపోతాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని భోజపత్రిపై రాసి దాన్ని మడతపెట్టి దత్తాత్రేయుడి ముందు ఉంచి పూజించాలి. అలాగే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా రోజుకు 108 సార్లు జపిస్తూ 1,00,000 సార్లు ఎవరైతే జపిస్తారో వారికి చేసే పని పట్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పూజలో వినియోగించిన అక్షతలు, పూలను పిల్లలు నిద్రించే మంత్రంపై పరుపు కింద వేయాలి. దీనివల్ల వారికి తెలివితేటలు, మేధస్సు, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి సన్మార్గంలో పయనిస్తారు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. గురుబలంతో ఉద్యోగ ప్రాప్తికై ఈరోజు సాయంత్రం దత్తాత్రేయుడి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి దత్త చాలీసాను కానీ గురుపాదకా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.